నెల్లూరు కిలాడి లేడీ డాన్ నిడిగుంట అరుణపై ప్రభుత్వం పీడీ యాక్టును నమోదు చేయాలని హైకోర్టు న్యాయవాది పేటేటి రాజారావు అలియాస్ వకీల్ సాబ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరులో రౌడీ షీటర్లు ఆగడాలను పోలీసులు అదుపు చేయడంపై ప్రజలు హర్షిస్తున్నారన్నారు. నెల్లూరు లేడీ డాన్ నిడిగుంట అరుణ అనేక హత్య, దొంగ, స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని వారి ద్వారా దందాలు చేసిందన్నారు. నిడిగుంట అరుణ ప్రజలను బెదిరించి అక్రమాస్తులను హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడలో ఉన్నాయని వాటిపై విచారణ జరిపి ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. అమాయక పేద ప్రజలు ఆమె చేతిలో ఎంతో మంది బలైపోయారన్నారు. ఇలాంటి రౌడీ షీటర్ల ఆగడాలను ఆదిలోనే తుంచగలిగితే పోలీసులను ప్రజలు హర్షిస్తారన్నారు. అరుణ గతంలో చేసిన హత్యలు, ఆగడాలపై సమగ్ర విచారణ జరిపి ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాకి నూతనంగా విచ్చేసి ఉన్న ఒక జిల్లా పోలీస్ బాస్ అయినటువంటి ఒక ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఎస్పీ అమ్మగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఒక ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఒక రౌడీ సామ్రాజ్యాన్ని అణిచివేసిన ఘటన అందరికి తెలిసిన విషయమే. మన ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఒక పోలీస్ బాస్ అయినటువంటి అమ్మగారికి ఈరోజు జిల్లా ప్రజల తరపున జిల్లా ప్రజలందరూ కూడా ఈ విధంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమ్మగారు వచ్చిన పాట ఈరోజు రౌడీజాన్ని అణిసివేయడం జరిగింది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఒక కిలాడి లేడీ నిడిగుంట అరుణ మడ్రిస్టు, దొంగ, స్మగ్లరు, రకరకాల అయినటువంటి ఈమె చేస్తున్నటువంటి దందాలను కూడా ప్రభుత్వం వాళ్ళు గుర్తించడం జరిగింది. అదేవిధంగా మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ వర్యులు వీరందరూ కూడా ఈ విషయంలో రౌడీజాన్ని అణిసేయాలి, రౌడీ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టాలి, అందరూ ఏపీ రాష్ట్రంలో ప్రజలందరూ సస్యశ్యామలంగా సంతోషంగా ఉండాలనే ఆలోచనతో ఈ విధంగా ఇప్పుడు కొత్తగా ప్రతి ఒక్క జిల్లాకి కూడా ఎస్పీ బాసులను కూడా మార్చడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క జిల్లా కూడా చాలా సంతోషంగా ఉంది. దీనికి కారణం పోలీసు వారు సేవల్ని ప్రజలందరూ కూడా మరువలేరు అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నిడిగుంట అరుణ పై ఒక రౌడీ షీటర్ పై పీడీ యాక్టు ఏర్పాటు చేయాలని ఈ విధంగా ఏపీ ప్రజలు, జిల్లా ప్రజలు అందరూ కూడా కోరుతున్నారు. అందువల్ల ఈ విధంగా పోలీస్ బాస్ అయినటువంటి ఎస్పీ అమ్మగారు ఈ విధంగా పీడీ యాక్టు మంజూరు చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈమెకి దొంగలతో, చైన్ స్నాచర్లతో కూడా సంబంధాలు ఉన్నట్టుగా చాలా మంది కూడా ప్రజలు తెలియజేస్తున్నారు. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈమెని ఈ విధంగా దొంగలకు, ఒక నేరస్తులకు ఈ విధంగా సంబంధాలు ఉన్న విషయం కూడా ఈ విధంగా విచారణ చేపట్టాలని కూడా ప్రజలు కోరుతున్నారు. అంతేకాకుండా ఈమెకి హైదరాబాదులో మరియు ఈ విధంగా విశాఖపట్నంలో, ఈ విధంగా విజయవాడలో కూడా విల్లా హౌసులు, ఈ విధంగా కోట్లు విలువ చేసే హౌసులు ఉన్నాయని కూడా ప్రజలు తెలుపుతున్నారు. ఈ విధంగా ఈమె దగ్గర కేజీలు బంగారం, ఆ విధంగా దొంగల ద్వారా వచ్చినటువంటి బంగారం, చైన్ స్నాచర్ల ద్వారా వచ్చిన బంగారాన్ని కూడా ఈమె వీళ్ళ తల్లి మరియు చెల్లి, వీళ్ళ తండ్రి దగ్గర ఈ విధంగా ఉంచుందనేది కూడా ప్రజలు ఈ విధంగా అంటున్నారు. దాన్ని బట్టి ప్రజలు కోరేది ఏంటంటే ఈ విధంగా విచారణ చేపట్టి ఈమె దగ్గర ఉన్నటువంటి చరచర ఆస్తులు కూడా ఈ విధంగా ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకోవాలని కూడా కోరుతున్నాము. అంతేకాకుండా ఈమెకి ఉన్నటువంటి బెనామీలు ఎవరున్నారో వారిని కూడా విచారించాలని కూడా ఈ విధంగా ప్రజలు కోరుతున్నారు. ఈమెపై ఒక రౌడీ షీటరే కాదు, ఈమెకు ఉన్నటువంటి ఒక ఇవన్నీ కూడా అనుచరులందరినీ కూడా అదుపులో తీసుకోవాలని కోరుతున్నాము. అంతేకాకుండా ఈమెపై పీడీ యాక్టు ఈ విధంగా
ఏర్పాటు చేసి ఈ విధంగా చట్టపరంగా ఈమెని శిక్షించాలని కూడా కోరుతున్నాము. నమస్కారం.